వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి నేతృత్వంలో స్థానిక బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే కృషి చేయాలంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం పరకాల ప్రాంతంలో పనులను కొనసాగించారని, ప్రజలకు అవసరమయ్యే పనులను పట్టించుకోలేదని విమర్శించారు. నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలంటూ తెలిపారు. కౌన్సిలర్లో రాయ పరకాల ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కలిసి పరకాల పట్టణ మరియు పరకాల ఉమ్మడి మండల సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, గౌరవనీయులు పెద్దలు మేఘనాథ్ గారు, రాజవీర్ గారు, భద్రయ్య గారు, పూర్ణాచారి గారు మేమందరం కలిసి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక గౌరవ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు తన యొక్క ఆర్థికంగా బలపడటానికి వ్యక్తిగత స్వార్థానికే పనులను మంజూరు చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినాడు తప్ప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సొంత లాభాల కోసానికి ఈ ప్రాంతంలో ధర్మారెడ్డి గారు అభివృద్ధి పనులు చేసింది, కానీ ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలు ఏమి కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజల అవసరాలు ఏమైతున్నాయో ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో అనుభవం ఉన్న రాజకీయ నాయకునిగా ఈ ప్రాంత కార్యకర్తల అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా నేను ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి తప్పనిసరిగా ఈ పరకాల పట్టణాన్ని అభివృద్ధి పనులు తీసుకువెళ్తాము. నాకు కూడా తప్పనిసరిగా పరకాలను ముందు వరుసలో ఉంచాలని ఉంది. గతంలో నర్సంపేట కన్నా అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ఒక పరకాల ఇంత దీనస్థితిలో ఉందంటే నాకు కూడా ఒక రకంగా బాధగా ఉందని చెప్పి గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అతని మాటలను చూస్తే మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. పరకాల ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క కాలంలో అంటే ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా పరకాల పట్టణాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక ముందు వరుసలో తీసుకుపోయే ఎమ్మెల్యేగా మేము అతన్ని విశ్వసిస్తున్నాము. అభివృద్ధి పదం లోపల మా పార్టీ తరఫున తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా అతనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగింది. అతను సానుకూలంగా స్పందించి ఏం అవసరం ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పరకాల ప్రాంతాన్ని పరకాల పట్టణాన్ని మనం ముందు వరుసలో ఉంచుతాము, అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే గారికి ఈ పత్రికా విలేకరుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా పరకాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీగా మొన్న ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఒక అత్యధిక ఓట్ల శాతం కూడా మాకు ఇచ్చిన ఈ ప్రాంతం నుంచి, కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్పి మేము